కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఈరోజు ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రవర్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండా దిమ్మను తొలగించారంటూ వివాదం మొదలైంది. చక్రవర్తి తాత విగ్రహం దగ్గర ప్రహరీ గోడ కట్టేందుకు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మను తొలగించారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా సంఘటన స్థలానికి చేరుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రవర్తి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్నటువంటి పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రవర్తి వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే అక్కడ మరొక దిమ్మెను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలోనే అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని వేరే పోలీస్ స్టేషన్కి తరలించారు. తర్వాత కొంతసేపు చక్రవర్తిని పోలీసుల ఆధీనంలో ఉంచుకొని తర్వాత అతను విధులు చేయడం జరిగింది. చక్రవర్తి దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను కూడా గుడివాడలో కలిసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత గుడివాడ నుంచి పోరంగి సెంటర్కి చేరుకునేటువంటి సమయంలో చక్రవర్తి వస్తున్నాడనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున పోరంగి సెంటర్కి చేరుకున్నారు. చక్రవర్తిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. చక్రవర్తి వస్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకొని చక్రవర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్కసారిగా అక్కడ పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదురవడంతో పోలీసులు కూడా చక్రవర్తిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది. మరోపక్క చక్రవర్తికి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పోరంగి సెంటర్కి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఒక రకంగా భయానక వాతావరణం నెలకొంది. ఒకరికి ఒకరు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్నారు. మొత్తంగా చక్రవర్తిని అక్కడ ఉంటే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయంటూ పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. ఏదేమైనప్పటికీ చక్రవర్తి చేసినటువంటి పని సరైనది కాదు. ప్రశాంతంగా ఉన్నటువంటి పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా చక్రవర్తి వ్యవహరించారు. చక్రవర్తిని ఒప్పుకునేది లేదు, చక్రవర్తి తీరుని మేము అంగీకరించేది లేదంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున చక్రవర్తికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అక్కడి నుంచి ఏదైతే గుడివాడ నుంచి వస్తున్నటువంటి చక్రవర్తి ఎప్పుడైతే పోరంగి సెంటర్కి చేరుకున్నారో ఒక్కసారిగా ఆ పక్కన సందుల్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా రోడ్డు మీదకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రవర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగానే అక్కడ పరిస్థితి అదుపు తప్పుతుందని అంచనా వేసినటువంటి పోలీసులు కూడా పెద్ద ఎత్తున ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అక్కడి నుంచి పంపించేసి చక్రవర్తిని ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా వేరే ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం అయితే అతను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే తెలియకపోవటం వల్ల ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ చక్రవర్తిని వెంటనే విడుదల చేయాలి, అతనికి ఏం జరిగినా సరే పూర్తిగా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మొత్తంగా పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.